మళ్ళీ ఇంకొక రేర్ ఎలిమెంట్ వచ్చింది కోవిడ్ అని చెప్పి. అగైన్ దే సజెస్టెడ్ మీ ఇట్ ఈస్ వెరీ రిస్క్ టు యూ, సో ఇన్ఫెక్షన్, సో యూ బెటర్ టేక్ టు రెస్ట్ and you better So, to Krishna, just for the audience who are listening and the viewers, మీకు డయాగ్నోసిస్ అయిన తర్వాత you did not have any kind of organ involvement, right? It was లేదు, ఆల్రెడీ అప్పటికే లివర్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది. రైట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఫస్ట్లీ లూపస్ ఎఫెక్ట్స్ మోర్ విమెన్ దాన్ మెన్, but I know a lot of male lupus patients in Lupus Trust India group and personally as well. And while in majority of the patients kidney is affected first, but in men you see the involvement of liver and other organs as well. So when you got to know that your liver was also involved, how did you digest it? And what would you suggest our viewers? ఎలాగా డైజెస్ట్ చేయాలి? అది నేను డైజెస్ట్ చేసుకోగలిగాను కానీ నేను తిన్నది ఏది లివర్ డైజెస్ట్ చేసుకునేది. సో ప్యానిక్ అవ్వక్కర్లేదు, ఏ డిసీజ్ రేరే, బట్ అంత ప్యానిక్ అవసరం లేదు. విల్ పవర్ అనేది లైక్ అంటే ఆ విల్ పవర్, ఆ స్ట్రాంగ్నెస్, ఆ పాజిటివ్ థింకింగ్ ఉంటే సగం అట్లీస్ట్ మనకు రిలీఫ్ దొరుకుతుంది. క్యూర్ సంగతి తర్వాత, బట్ మనం స్ట్రాంగ్గా లేకపోతే ఇట్ విల్ ఈట్ అస్ మోర్. మీరు చాలా కరెక్ట్ చెప్పారు. ఐ అగ్రీ. సో ఐ వాస్ గోనా ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. you decided to go public with your story. ఇండియాలోని when patients are diagnosed, society వల్ల, because of societal pressure, norms, family, patients are very scared to share their story. They're very conscious. They keep it like a secret. హైడ్ చేద్దాం అనుకుంటా. ఎందుకు హైడ్ చేస్తారో అర్థం కాదు నాకు. వాళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి కానీ అంటే నేను అంటే లైక్ we are fighting with the disease and we are finding the solve, like ఆ మిస్టరీని మనం సాల్వ్ చేసేస్తున్నప్పుడు we should come, అంటే మనం లేకపోతే వాళ్ళు క్యూర్ తేలేరు అసలు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. పేషెంట్స్ ముందు రాకపోతే ఆ డిసీజ్ని క్యూర్ చేయడానికి వాళ్ళకి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాదు కదా. లైక్ వీఆర్ ద వన్ ఆఫ్ ద మెటీరియల్, realistic material, I can say. We are the realistic materials who need to support to find a good treatment for the future. ఖచ్చితంగా చేయాలి. సో మనం పార్టిసిపేట్ చేయకపోతే మీ స్టోరీ లాగా you decided to share the story, right? You didn't want to keep it a secret anymore. అలాగా చేసేటప్పుడు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా స్టార్టింగ్ లోని? లేదు, ఛాలెంజెస్ అంటే లైక్ అంటే ఇన్ ఫ్యూచర్లో లైక్ దే విల్ థింక్ ఆఫ్ మై మ్యారేజ్ ఆర్ లైక్ మై కెరీర్. సో మెనీ మెంబర్స్, క్లోజ్ మెంబర్స్ విల్ థింక్ ఆఫ్ లైక్ అంటే రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఏమైనా మిస్ అవుతాయా, లైక్ మిస్ అయితే ఏంటి నో ప్రాబ్లం అసలు. దేర్ ఈస్ నో ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, అంటే ఒక ప్యాటర్న్ అంటూ స్పెసిఫిక్గా ఇలాగే జరగాలి లైక్ అలా ఏం లేదు అసలు చెప్పాలంటే. ఆల్రెడీ ఇంతమంది, యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇంకా మళ్ళీ మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేసేది. That's a very nice way of thinking of it, because in India especially, in marriage, children seem to be the only priority of people. So it's nice to see people like us thinking beyond that. Life is not just marriage and children. It can be more than that. Yes. Correct. And we can do more than that. అంటే లైక్ అబ్దుల్ కలాం చెప్పారు అనుకుంటా, అబ్దుల్ కలాం. సో సంబడి అతను అడిగారు లైక్ మీరు ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు లైక్ దట్. సో హీ సెడ్ దట్ నేను పెళ్లి చేసుకొని ఉంటే ఓన్లీ నా పిల్లలు నేను డెవలప్ చేసేవాడిని. సో చేసుకోకపోవడం వల్ల ఇంతమంది పిల్లలకి నేను చెప్పగలుగుతున్నాను, లైక్ ఇన్ దట్ స్పిరిట్. Very nice. Yeah, that's very inspiring actually, because a lot of lupus patients when they approach me, వాళ్ళకి చాలా టెన్షన్, నా పెళ్ళి అవుతుందా, నాకు పిల్లలు ఉంటుందా, that is their biggest priority.
So it's very inspiring to see this kind of a fresh outlook. పెళ్ళి అనేది అంత పెద్ద ఇది అదేం పెద్ద అసలు ఇష్యూ కాదు అసలు. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ మ్యారీడ్, అబ్దుల్ కలాం ఈజ్ నాట్ మ్యారీడ్, అండ్ వీ కెన్ సే కానీ ఒక మాట చెప్పాలి, మమతా బెనర్జీ. కరెక్ట్, అది మాత్రం కాదు. యాక్చువల్లీ లూపస్ లోని యూ క్యాన్ గెట్ మ్యారీడ్, యూ క్యాన్ హ్యావ్ చిల్డ్రన్, యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ డాక్టర్, you have to plan your pregnancy. If you're a lady, pregnancy has to be planned, and if you're a man, you have to discuss with your doctor. So it's not that lupus avute pelli avadu pillalu undaru, that is wrong actually. Kani yeah, adi avvaled ante you shouldn't feel bad, right? That's what you're saying. అంటే అందరూ మనలాగా ఉండాలని కూడా లేదు. ఇట్స్ లైక్ ఏ పర్సనల్ చాయిస్, బట్ విత్ పర్టికులర్ డిటర్మినేషన్ ఆఫ్ their ability, and they should know what it is. వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో దాన్ని బట్టి that should be a personal choice whether to do or not. Right. So, Krishna, one last thing, okay, before we wind up. You are someone who has a lot of vision and desire to support the lupus community, kada? ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఒక 10-15 పేషెంట్స్ తోని నేను ఆల్రెడీ మాట్లాడాను. కానీ యూ హ్యావ్ అ డిజైర్ టు థింక్ బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద కమ్యూనిటీ, కరెక్ట్? సో వాట్ ఈస్ యువర్ డిజైర్, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ఫర్ ద కమ్యూనిటీ? These are the various studies conducted in India. Okay. From 1980. Right. At that time they found only 3 patients in 1 lakh people. Right, but now lupus is no more a rare disease. Recently in 2015 data, the ratio is 13:1. Right. So I can see that as a part of your activism, you are very scientifically driven. You are also reading up on research papers. You're doing your homework. You are seeing what is it that has been done pre-existing in India. So along with that, what else is your dream for patients in India? Pudu chala viewers are viewing this, right? So there'll be lupus patients, their families, their relatives, their spouses, their friends, all of it. What would you like to tell them if they want to support, or if they want to support their friend or their lupus patient friend? What is the tip you want to give them? You just take care of వాళ్ళని కేర్ చేస్తే చాలు. లైక్ వాళ్ళకి అంటే పర్సన్ మెంటల్గా కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. మెంటల్గా చాలా సపోర్ట్ అవసరం లూపస్ పేషెంట్స్కి. సో ఆ మెంటల్ సపోర్ట్ ఇవ్వగలిగితే సగం క్యూర్ అయిపోయినట్టే. Very beautifully said. My rheumatologist, Dr. Padmanabha Shenoy, says that with the family support, a lot of the disease can be healed. And I need to congratulate him. I just checked his profile, and it is like 14 gold medals, and I was shocked. Right. One thing I want to remind is రీసెంట్గా ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తున్నారో వాళ్ళందరికీ అంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ బట్టి దే నీడ్ టు చూస్ ద డిసిప్లిన్ అండ్ ద బ్రాంచ్. So if you are interested, please choose the rheumatology, because according to Google report, they are saying that every 1,000 patients there is 1 patient of lupus in India. So the approximate figure is like around 13 lakhs members are only lupus patients. Right. Not all immune disorders, only lupus patients. And in that again 10:90 ratio means 10 means 1,30,000 men and 11,70,000 are women again. Right. So there is a need for rheumatologists, and yesterday I read one article, the doctor name is I forgot that, but he said that only 800 members are there in India, rheumatologists. Right. Imagine how much burden they will be having. Yeah. And they can't give their time also to listen us. Very nicely put. I think medical students who are watching this will also
feel the urge to take up that field. So, it has been quite an informative session, and I want to thank you for doing this. I think the ఫస్ట్లీ first ఐ వాంట్ టు టెల్ patient. ద ఫస్ట్లీ ఐ వాంట్ టు టెల్ ద ఆడియన్స్, యాక్చువల్లీ నేను మర్చిపోయాను అసలు. నాకు ఈ మధ్య కోవిడ్ కాంప్లికేషన్, ఈవెన్ వెన్ ఐ వెంట్ టు ద రివ్యూ ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం రివ్యూకి వెళ్ళినప్పుడు. అలాంటి కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. I agree. It happens with lupus. సో నేను మర్చిపోయింది ఏంటంటే, ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ ఈస్ యూ ఓన్లీ. There are so many patients inspiring me. When I was on my bed, I'm just thinking what I need to do. Like it is like something else. Thank you. That is the reason why I have like ఈ థాట్స్ అన్నిటికీ ఇన్స్పిరేషన్ ఏదైనా ఖచ్చితంగా మీరే. Yeah, that's so kind of you. Thank you. I think even I decided to make my story public, hoping it will help other patients. So yes, thank you, Krishna. We should do another part based on the response. Let us see what is the, I don't know, because it is like around 2 years I came to a platform like this. Like Right. previously I used to be very easy and very comfortable to present any seminar, any workshop, but now there is some. I think you did a Tension. wonderful job. So thank you. Actually, Bye. Thank you.